2026లో నేను చేసిన ఫస్ట్ కర్రీ అనమాట ఇది. ఫస్ట్ పెరుగు అయితే తీసుకున్నాను. దాంట్లో కారము, ధనియాల పొడి, పెప్పర్, సాల్ట్ అయితే నీట్‌గా అయితే కలుపుకున్నాను అనమాట. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ నందా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేనైతే పెరుగు మసాలా బెండకాయ కూర అయితే చేస్తున్నాను అనమాట. ముందుగా ప్యాన్లో అయితే పెట్టుకున్న దాంట్లో ఆయిల్ అయితే వేసి చిన్న చిన్నగా కట్ చేసుకున్న బెండకాయలు అయితే ఆయిల్ అయితే వేసాను అనమాట. ఇలా చేసుకున్నట్లయితే దాంట్లో వచ్చే జోమ్ అంతా వెళ్తే పోతుంది అనమాట. అవన్నీ రోస్ట్ చేసుకున్న తర్వాత అవన్నీ సపరేట్ ప్యాన్లో అయితే తీసుకున్నాను. మళ్ళీ ప్యాన్లో పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసి ఎలాచి కొంచెం ఫ్లేవర్ కోసం దాంట్లో అయితే వేసుకున్నాను. నెక్స్ట్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ, ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసి దాంట్లో అయితే వేసాను అనమాట. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసాను. కొంచెం అలా మిక్స్ చేసిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా దాంట్లో వేసాను అనమాట. తర్వాత ఫైనల్ గా పెప్పర్ కూడా వేసి నీట్ గా అయితే కలుపుకున్నాను. తర్వాత మనం ఫస్ట్ కలుపుకున్న పెరుగు మసాలా అయితే దాంట్లో అయితే వేసాను అనమాట. పెరుగు మసాలా వాటర్ కొంచెం దాంట్లో అయితే పోసాను. అండ్ ఇది పోసిన తర్వాత కాసేపు అలా అయితే మిక్స్ చేశాను అనమాట. తర్వాత మనం ఫస్ట్ రోస్ట్ చేసుకున్న బెండకాయ అయితే దాంట్లో అయితే వేసాను. దీనికైతే చాలా ఇంగ్రీడియంట్స్ అయితే కావాలి. మా దగ్గర తక్కువనే ఆ ఇంగ్రీడియంట్స్ అయితే చేసామన్నమాట. తర్వాత కలుపుకున్న తర్వాత కొంచెం కారము, ధనియాల పొడి, మసాలా కూడా దీన్ని ఇంకా కొంచెం అయితే వేసుకుని బాగా అయితే మిక్స్ చేసుకున్నాం. ఫైనల్ గా మేము అనుకున్న పెరుగు మసాలా బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా దగ్గర ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్ మేము అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాము. ఈ విధంగా మీరు ఎవరైనా చేసుకుని తింటే కామెంట్ చేయండి. ఫస్ట్ మేము నీట్ గా చేసుకున్న చపాతీలకు మేము చేసుకున్న పెరుగు మసాలా బెండకాయ అయితే వేసుకుని తిన్నాము. అండ్ టేస్ట్ మాత్రం భలే వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం అయితే ఏదైతే చేయడం అయితే జరిగిందనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఉంటా బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.